Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. ఒక సీక్రెట్ చెప్పు, ఎవరికి తెలియంది, నీ నీ అభిమానులకే తెలియని ఒక సీక్రెట్. సీక్రెట్ ఏముంది? యా అంటే చాలా దారుణమైన సీక్రెట్. బట్ యా మేబీ తెలియదు, ఇది ఎక్కడికి వెళ్తుందని తెలియదు. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని డిస్టర్బెన్స్, అంటే నాకు కార్తీక్ కాదు డిస్టర్బెన్స్, ఇది తమ్ములేం వేయకుండా వేరేలా కాబట్టి నాకు వర్క్ పరంగా కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యాను అండ్ పేరెంట్స్ కావాలనిపించింది. సో అట్లాంటి టైంలో కార్తీక్ పాప ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కదా దానికి, సో బిఫోర్ అలా ఉండుంటే ఓకే, కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సూసైడ్కి ఒకసారి ట్రై చేశా. హీ డజంట్ నో. ఏం చేసావు? ఏం తాగేవా? హ్యాంగ్ చేసుకోవడానికి వెళ్ళా. అయ్యా పిచ్చా. అంటే ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండింది నాకు. జనాలు అదే నేను చెప్పాను కదా, నాకు యాక్సిడెంటే కాలేదు, ఇదే డిస్టర్బ్ అయిపోయా. అండ్ నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ఈ పెళ్ళి అయిన తర్వాత నేను ఈ లైఫ్ని నేను సర్వైవ్ చేస్తానా, నాకు అవుతుందా, ఇప్పుడు వరకు ఒకేలా వచ్చేసాను, సో ఇది అవుతుందా లేదా, సో మొత్తం అన్ని రకాలుగా నాకు పిండేసింది. అది నాకు అవ్వలేదు. ఊరికి వెళ్ళినప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా, బట్ నాకు తెలీదు, నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది, బట్ ఆ టైం చాలా దారుణంగా ఉంది. తర్వాత 1 మూమెంట్లో అలా చేసుకోవడానికి వెళ్ళి 1 మూమెంట్లో ఇంకొంచెం ఇంత అయి ఉంటే పోయేదాన్నేమో, మొత్తం పెట్టుకొని రెడీ. సో 1 మూమెంట్లో కార్తీక్ కాల్ వచ్చింది నాకు. సో తన ఫోటో వస్తుంది, నాకు కాల్ వస్తే తన ఫోటో వస్తుంది. దెన్ ఐ సా, దెన్ కంప్లీట్లీ బ్లాంక్ అయి కింద దిగేసా. అంటే నాకు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, తను అంతా కనిపించేశారు. ఇప్పుడు నేను చేస్తే అది మోసం కదా, ఎంతో మంది జరిగింది అందుకే కదా. సో ఏదైనా మనం చచ్చిపోతే మన గురించి మంచిగా 4 మాట్లాడుకోవాలి తప్ప, ఏదో చేసుకుని పోయారు. తర్వాత నా నుంచి అబ్బాయికి బ్యాడ్ నేమ్ వస్తుంది, మా ఇద్దరికి ఏదో జరిగింది అనేది, తన లైఫ్ కెరియర్ పాడైపోతుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఆశపట్టి తన అబ్బాయి ఇష్టం ప్రకారం నాకు ఎంగేజ్మెంట్ చేశారు. వాళ్ళ రిలేషన్, ఇంకా వాళ్ళ ఏజ్ అయింది, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత వచ్చేసింది. దెన్ కంప్లీట్ ఫోన్లో మాట్లాడి ఇంకా ఓకే నాకేం కాలేదు అన్నట్టు అయిపోయా. మనకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ చెప్తున్నాను. అలాంటివి ఏం చేసుకోక ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండే. అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న వ్యక్తుల గురించి అదన్నీ చేశారని విన్నాను కదా. అండ్ ఆ పర్సన్స్ కూడా ఆ మూమెంట్ లో చేసుకో ముందు మెసేజ్ పెట్టా, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడవంట. ఏదో ఒక ఛానల్ కి బిఫోర్ బిగ్ బాస్ వెళ్లే ముందు నేను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళు మేము లోపల ఉన్నట్టు కావాల్సింది అన్ని కట్ చేసి వాళ్ళ ప్రమోషన్ కి పెట్టుకుంటారు. సో నేను లోపల ఉన్నా, సో అలా అది గిమ్మిక్సే కదా ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో. సో అట్లాంటి టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదేదో చెప్పి ఆ వీడియో కింద అంత నెగటివ్ కమెంట్ చేసి పాప వేరే వాళ్ళు అవన్నీ తెప్పించడం జరిగింది. సో ఇప్పుడు జనాలు మనం ఏం చెప్తామో అది నమ్ముతారు. ఏం చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ ఏమైనా ఇలా ఉందంట, లేదు నాకు కార్తీక్ బ్రేకప్ అయిందంట, తను వదిలేశారంట, ఏదో ఒక తమిళ వేసారు అనుకోండి, కింద వాళ్ళ లోపల ఉంది ఏం చూడరు, కింద 100 నెగటివ్ వస్తుంది. వీళ్ళది కూడా ఇదేనా, అయిపోయిందా, యూజ్ చేసుకున్నారా, ఇంతదే వస్తుంది. అది చాలా మంది అక్కడ అసలు ఏం ఉండదు, దే ఆర్ ఫైన్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ నెగటివిటీ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దానికి అంత క్లమ్జీ అయిపోయింది ఆ మూమెంట్. నేను చేసుకోకూడదు యాక్చువల్లీ, నాకే తిట్టుకుంటా నేను ఇట్లా వేసుకోకు, బట్ అలా వెళ్ళాను. బట్ ఆ మూమెంట్ మేబీ మా నాన్నని సేవ్ చేశారు అనుకుంటా. నువ్వు సెలబ్రిటీ, బయటికి వెళ్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నీతో ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఫీల్ అవుతా. నేను
కొంతమంది వద్దు వద్దు అలా అంటారు కదా. ఇప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక 4-5 బాడీ గార్డ్ వచ్చి వద్దు వాళ్ళని ఆపుతుంటారు. నేను నిజంగా అలా నేను చాలా ఓపెన్ గా హ్యాపీగా తీసుకుంటా. వాళ్ళు ఉంటేనే కదా మేము, వాళ్ళే మమ్మల్ని గుర్తించలేకపోతే ఇంకా ఎందుకు, వేస్ట్ కదా. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు అన్ని కొవ్వులు వచ్చేసి ఉంటాయి ఎప్పుడు ఫోటో తీసుకుంటుండాలి, హ్యాపీ ఫీల్ అవుతా, ఓపెన్ గా చెప్తాను. ఏదో నేను ఒక పెద్ద సెలబ్రిటీ ఇలా చెప్పుకుంటే నో, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్రేట్ ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్. వాళ్ళు వస్తున్నారంటే నాకు తెలుస్తుంది వస్తున్నారు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫేమ్ వచ్చాక కీర్తి లైఫ్ లో వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి? ఫేమ్ వచ్చాక బిగ్గెస్ట్ చేంజ్, స్ట్రాంగ్ అయ్యాను. మేజర్ చేంజ్, ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. యా బికాజ్ ఇప్పుడు మమ్మల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. సో ఇన్స్పైర్ అవుతాం, మన లైఫ్ స్టోరీ ఇంకొకరికి ఇన్స్పైర్ అవుతుంది. సో దట్ అది నాకు ఫేమ్ వచ్చినప్పుడు ఎవరికి నేను తెలీదు అసలు, అప్పుడు తెలియనప్పుడు సో అసలు దాని గురించి ఐడియా కూడా మాకు రాదు. బట్ ఒక్కసారి మనము ఒక ఫేమ్ వచ్చి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, అక్క మీలాగానే నా పేరెంట్స్ కూడా లేదు, నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను. అంటే బిఫోర్, నేను అంటున్నా ఎంగేజ్మెంట్ అయ్యే బిఫోర్ చాలా సార్లు ట్రై చేశాను. అది కామన్, లైఫ్ చాలా పెద్దగా చెత్తగా ఉండింది. సో వాళ్ళు నా లైఫ్ స్టోరీ తెలిసిన తర్వాత చాలా మంది నాకు ఏం చేశారు, మెసేజ్ చేశారు, మెయిల్ కూడా పెట్టారు, అక్క ఈరోజు మిమ్మల్ని చూసి నేను బ్రతుకుతున్నా, ఈరోజు నాకు హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళారు, పిల్లలు ఉన్నారు, బట్ స్టిల్ నేను బ్రతికి నా పిల్లల్ని చూసుకుంటున్నా, మీ అంత స్ట్రాంగ్ ఉండాలా. కానీ ఆ ఒక్క రోల్ మోడల్గా ఉండిపోతాం కదా. సో అది చేంజెస్ తెలియకుండానే వచ్చేస్తుంది. అది వి షుడ్ స్ట్రాంగ్, వి హ్యావ్ టు డూ సంథింగ్. మనం 4 జనాలకి మంచిగా చెయ్యాలి అనేది, దానివల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనేది, అది బిగ్గెస్ట్ చేంజ్. నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యా. ఒకవేళ ఒక 24 hours నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే చేసే పనులేంటి? రియాలిటీ నేను కనిపించలేకపోతేనా, ఫస్ట్ మన ధర్మస్థలలో ఇప్పుడు ఒక ఇష్యూస్ జరుగుతున్నాయి, ఆడపిల్లల్ని రేప్ చేయడం అట్లాంటిదన్నీ జరుగుతున్నాయి. ఇన్విజిబుల్ గా వెళ్ళి దానికి అన్ని ఏమేం కావాలో, ఎవరికి శిక్ష కావాలో దానికి కావాల్సిన ప్రూఫ్ అన్ని పెట్టేసి వస్తా. ఫస్ట్ మేము చేసేది అదే. అండ్ తర్వాత ఇక్కడున్న వాళ్ళకి అంటే నా గురించి నెగటివ్ మాట్లాడిన వాళ్ళకి 2 పీకేసి వస్తా. ఖచ్చితంగా అది నేను చేస్తా. ఎంత దూరం ఇక్కడ నుంచి? దగ్గరనే అని మా సరౌండింగ్స్ లో ఉంటారు. వస్తా. అండ్ తర్వాత నేను చాలా బాగున్నాను, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని చెప్పారు కదా, వాళ్ళని కొంచెం చెత్తగా చేసి వస్తా. కోపం వస్తుందా? కోపం కాదు, వాళ్ళకి తెలియాలి అని, హౌ ఇట్ ఫీల్స్ అనేది వాళ్ళకి తెలియాలి అనేది. అండ్ తర్వాత ఎక్కడ చూసినా అక్కడ చెత్తగా పడి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి వస్తా. ఏం లేదు, లేదు ఇంకొకటి మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది అదో అక్కడ ఒకటి ఉందా అది. నేను ఆలోచన అంతా ఏం క్వశ్చన్ అడుగుతారు అనేది ఆలోచన ఉండేది. తర్వాత షాపింగ్ డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్విజిబుల్ గా వెళ్ళి తీసుకుని వచ్చి నా రూమ్ లో పెట్టుకుంటా. సూపర్. 24 hours లో బాగానే ఎక్కువ పనులు చేస్తున్నావు. నీకు ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్ ఉందా ఏదైనా? లేదు, ఇప్పుడు ఇస్తా. నో ప్రైవేట్ అకౌంట్ లేదు. ప్రైవేట్ అకౌంట్ ఒకవేళ ఉంటే స్టాక్ చేస్తావా ఎవరినైనా? నో వే. అలా చేసి నో వే, నాకు రాదు శివ గారు. నో వే. మీతో ఎన్నిసార్లు నార్మల్ గా మెసేజ్ పెడితేనే మా 1-2 మెసేజ్, తర్వాత బాయ్ గుడ్ నైట్ అనేది ఉండదు. ఉండదా? అంతే ఉంటది కదా, ఇంకేమైనా ప్రొలాంగ్ ఉంటదా? నాకు రాదు అది. నో, ఐఎమ్ జీరో దాంట్ మ్యాటర్ లో.
మీకు చాలా ప్రైవేట్ అకౌంట్ ఉండొచ్చు. నాకేంలే. నెక్స్ట్ నేను ఇక్కడనే వచ్చి శివ గారిని ఇంటర్వ్యూ done. తీసుకుంటే I మీరు accept. రెడీగా Done. ఉండండి. Yeah. నేను రెడీ ఎప్పుడు ready. Hello? నీకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది, హా. పక్కకెళ్ళి నువ్వు యాక్సెప్ట్ చేయలే నా కాంప్లిమెంట్ ఏంటి? హా, కొంతమంది యూఆర్ సో హాట్ అంటారు. నేను పక్కకి వెళ్ళడం కాదు, డైరెక్ట్ గానే చెప్తా ఐ నో ఐఎమ్ నాట్ హాట్ అనేది. యు ఆర్ హాట్. హాట్ వేస్తుంది బికాజ్ ఐ నో ఐఎమ్ హోమ్లీ పర్సన్, ఐఎమ్ నాట్. వాళ్ళు హాట్ అంటే హోమ్లీ పర్సన్ కూడా హాట్ ఉంటారు. నో 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 నో, ఆ కాంప్లిమెంట్ అడిగారు కదా, అలా నాకు జరిగింది అంటున్నా. ఓకే ఓకే. నేను వేసుకునే డ్రెస్ చూడిదార్ ఫుల్ అంతా ముళ్ళు కప్పుకున్నా, వాళ్ళు వచ్చి హాట్ అన్నారు. లుక్స్ ఏమో లుక్స్ ఇలా కట్టుకున్నా, కప్పేసుకుని కార్తిక్ తో వెళ్ళి చెప్పా అదే అనుకున్నా, ఏంటో బాబు నన్ను హాట్ అన్నారు. కామెడీగా ఉంటుంది బట్ ఐ వోంట్ యాక్సెప్ట్ అది. నేను రీసెంట్ గా ఒక పర్సన్ కి ఫోన్ చేయడం జరిగింది, మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్. ఫోన్ చేస్తే ఎక్కడో ఏదో ఒక థంబ్నెయిల్ ఇష్యూ వల్ల మీ ఇద్దరికి, అంటే లైక్ మీ ఇద్దరికి ఎక్స్ అని చెప్పి, లేకపోతే కొన్ని ఇదని చెప్పి చాలా ఇదయ్యింది అని చెప్పి, చాలా మీ ఇద్దరు ముందు రిలేషన్ లో ఉండేవాళ్ళు అని చెప్పి, అలా ఇలా అని చెప్పి థంబ్నెయిల్స్ వేయడం వల్ల ఇష్యూ అయ్యింది అని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? లైక్ మహేష్ బ్రో. లేదు నాకలా అసలు నీకు కాదు, ఆయనకి ఇబ్బంది అయిందంట, అది నిజమా? అది నాకు తెలీదు, ఐడియా. తను నా దగ్గర ఏ రోజుకి వచ్చి నా దగ్గర మాట్లాడలేదు. అండ్ మన ఇద్దరి మధ్య అట్లాంటిది ఏం లేదు. అదే అన్న, ఏం లేదు, కానీ థంబ్నెయిల్స్ పెట్టి అలా చేయడం వల్ల మనోడికి ఇష్యూ అయింది, పెడతారు, మనోడికి ఇబ్బంది అయిందని విన్నాను. అది నీకు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? మేము ఆ సీరియల్లో చేసేంత వరకు మాత్రమే అంత క్లోజ్గా ఉన్నాము, డైలీ కలుస్తున్నాం, మాట్లాడడం, అంతే తప్ప ఈవెన్ ఆ సీరియల్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా మేము ఓన్లీ సీరియల్లో అండ్ ఏదైనా షో ఉంటే మాత్రమే తప్ప ఇంకా బయట కలవడం గానా అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడడం అట్లాంటిది అసలు ఏమీ లేవు. ఇంకా క్లోజ్ మ్యాటర్ అని షేర్ చేసుకోవడం అసలు లేవు. మేబీ తనకి అది ప్రాబ్లం అయింటే ఇప్పుడు మనము 100 చూస్తాము, గూగుల్ ఓపెన్ చేస్తే 100 వస్తుంది. ఇప్పుడు నా గురించి 100 వస్తుంది. సో నేను ప్రతి దానికి నేను హర్ట్ చేసుకుని కూర్చొని అలా వేసిన వాళ్ళ పైన నేను హర్ట్ అయ్యి అవన్నీ చేసుకుని ఉంటే ఎన్నో మనం బ్రతుకుతున్నది సోషల్ మీడియా అనగానే. సో అవి ఇట్స్ కామన్. అది నాకు మహేష్ అవన్నీ ఏం చెప్పలేదు, బట్ తను కూడా అంత చాలా సోషల్ గా ఉంటాడు, తను అంత జనరల్ గా ఉంటాడు, తను అంత ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీరియల్లో మనం పని చేస్తున్నాము అండ్ ఆ జోడి జనాలకి చాలా బాగా వెళ్ళిందంటే వాళ్ళే కోరుకుంటూ ఉంటారు. ఆది భాను అని అప్పుడు మనసిచ్చి చూడు సీరియల్లో మనం ఫేమస్ అయ్యాము. సో బయటకు వచ్చాక కూడా చాలా మంది అడిగారు, ఎందుకు నేను కార్తిక్ ని ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు కూడా చాలా మంది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ప్రతి వీడియో కింద, ప్రతి ఫోటో కింద మీకు కార్తిక్ సెట్ కాలేదు, మహేషే సెట్. నేను నవ్వుకున్నా అంతే. అంటే రియాలిటీ వేరుంటది, సో ఇక్కడ వేరుంటది. అది జనాలకు పాప చాలా దగ్గర తీసుకుంటారు కాబట్టి అలా ఆలోచిస్తారు. బట్ థంబ్నెయిల్ వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు, యు ఆర్ ఆల్సో ఇన్ సేమ్ మీడియా. మంచి థంబ్నెయిల్ ఏంట్రా? థంబ్నెయిల్ లో ఏదో ఒకటి వేస్తే లోపల ఏముండదు అన్నట్టు. ఇప్పుడు మీది లవ్ అయినా? అరేంజ్ కాదు, అది లవ్ కాదు, బట్ హీస్ మై ఫ్రెండ్. ఎప్పుడు ఒక 7 years ఫ్రెండ్ నాకు. బట్ లాస్ట్ ఫిబ్రవరి మా ఎంగేజ్మెంట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాం. బిఫోర్ నేను February 14th మాట్లాడాను అబ్బాయితో, అప్పటి వరకు. బట్ కాంటాక్ట్ లో ఉన్నారు, హాయ్ బాయ్ ఏదో మూవీకి అడిగారు నన్ను, నేను అంతగా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ఆ మూవీ ఫీల్డ్ కాదు, నేను రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ టైం మనం ఫోన్ లో మాట్లాడింది ఆ February 14th. యా, సో ఫ్రెండ్ నుంచి అంతే. నో లవ్, అసలు ఫోన్ లో మాట్లాడుకోండి కూడా లేదు. లవ్ లైఫ్ లేదా? ఎందుకు లవ్ లైఫ్ ఉంది. మనం మనిషిగా పుట్టామంటే ప్రతి ఒక్కరికి లవ్ అనేది ఒక
అది ఉంటుంది. అది లేకపోతే మనుషులుగా అది ఏ మిస్టేక్స్ ఉండలేము. వల్ల బ్రేక్ అవుతుంది యాక్చువల్గా? ఎవరి ప్రాబ్లం వల్ల బ్రేక్ అవుతుంది? హానెస్ట్‌గా ఉండడం బ్రేక్ అది. హానెస్ట్‌గా ఉండడమే మెయిన్ తప్పయిపోతది. అబ్బాయిలుగైనా, అమ్మాయిలుగైనా హానెస్ట్‌గా ఉండకూడదు. ఆహా. ఎక్కువ లవ్ చూపించకూడదు. ఆహా, కొత్త పాయింట్స్ ఇవి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్కువ మనం లవ్ చూపించి ఎక్కువ హానెస్ట్‌గా ఉంటే ఏమైపోను వాళ్ళకది చాలా మమ్మల్ని చాలా ఈజీగా తీసుకుంటారు. నడుస్తుంది. ఉంటదిలే ఆ! అలా అయిపోతాము. అదే మేబీ. బట్ నా విచారంలో మేబీ నా బ్యాక్‌గ్రౌండ్ నాకు పేరెంట్స్ లేకపోవడమే నాకొక అదే అలా యాహ్! మంచిగా ఉంటుంది, మంచిగా తీసుకుంటారు కదా ఇంకా. అందరూ అలాగుండరు కదా! నేను ఫస్ట్ నమ్మే ముందు కూడా అలాగేనే నమ్మా. బట్ వెళ్తూ అది వేరే రకాలుగా వెళ్ళింది. సో అండ్ నేను పాప తీసుకున్నాను. అది కూడా అయ్యో! ఈ అమ్మాయిది ఓన్ పాపనే. ఓన్ పాప నాదే నేనే అబద్ధం చనిపోలేదని కూడా హా! అంటున్నారు. నాకది చాలా బాధగా ఉండింది శివగారు. అది ఇప్పటి వరకు మాకు ఎవరిని అడగలేదు. నేను 'బిగ్ బాస్' బిగ్ బాస్ వెళ్ళక ముందు అంత బానే ఉండే. 'బిగ్ బాస్' బయట వచ్చగానే కొంతమందితో నేను చాలా అంటే వేరియేషన్ చూసా నేను. నా దగ్గర పర్సన్ ఇంకెవరో కాదు. మన క్లోజ్ సర్కిల్‌లోనే చూసా కొన్ని తెలిసింది. నేను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు పోర్ట్రే చేసి ఆ అబద్ధాన్ని నేను ఎన్ని రోజులు నేను మెయింటైన్ చేయగలను? వన్ డే అది బ్రేక్ అవుతది. ఏదో ఒక రకాలుగా బ్రేక్ అవుతది. ఎన్ని రోజుల వరకు మనం మెయింటైన్ చేయలేం అది. సో వై షుడ్ ఐ అవన్నీ తీసుకొని? సో నాకు నా క్లోజ్ ఫ్రెండ్సే అది అట్లాంటిది ఫెల్ట్ రియల్లీ సూసైడ్ అనమాట. నాకు ఇప్పుడు నాదే పాప అయి ఉంటే నేను ఆ పాపని అడాప్ట్ చేసుకున్నాను అని నేను దాన్ని ఇంకొక చోట పెట్టి నేను చూసుకుంటున్నాను. నాకెందుకది? నేనొక అమ్మాయి నా పొట్టలో పుడితే నేనే అది చూసుకుంటా. ఏంటి బయట జనాలకి చెప్పలేమా? పుట్టించుకున్న వాళ్ళు బయట జనాలకి మనం అంత చీప్ అని కాదు కదా! వై అనేది? ఇంకా ఏంటి మనం సర్టిఫికేట్స్ ఇవ్వాలా? నేను చాలా హర్టింగ్‌గా అనిపించింది. తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు మనకి చెప్పే పర్సన్ ఫస్ట్ వాళ్ళు కరెక్ట్‌గా ఉండాలి. వాళ్ళలో 100 తూతులున్నాయి. రంధ్రాలు చాలా ఉన్నాయి. సో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకొని పక్కనున్న వాళ్ళని నీ దోసలో తూతుంది చూడు అని చెప్పాలి. సో అప్పుడు తెలుసుకున్నా, అరే నువ్వే కరెక్ట్‌గా లేదురా. నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు? నువ్వే 100 అబద్ధం చెప్తావు. నా కళ్ళారా చూసిన కొన్ని పర్సన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలుసు. పిన్ టు పిన్ తెలుసు. ఇప్పుడు ఈరోజు చాలా పతివ్రత లాగా అబ్బాయిలకు ఏ వర్డ్ వాడాలో నాకు తెలియట్లేదు. మేబీ ఎవరికైనా ప్రతివ్రత. సో చాలా అలా బిహేవ్ చేస్తున్నారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు. అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు తెలుసా? అమ్మాయిల నుంచే ఫస్ట్ శత్రుత్వం స్టార్ట్ అవుతుందంట. సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఓకే చలో వీళ్ళు ఎవరు రారు, మనది కష్టం అన్నప్పుడు ఎవరు రారు. ఫ్యామిలీ మెంబర్సే రారు, మమ్మల్ని రోడ్లో నించోబెట్టారు. ఇంకా వీళ్ళు ఎవరు ఎందుకు వస్తారు? సో దట్ అట్లాంటి వాళ్ళకి నేను పట్టించుకోను. సో అండ్ సరిపోయింది కూడా అబద్ధం అన్నారు కదా, అక్కడ చాలా డౌన్ అయిపోయాను నేను. అన్నీ తెలుసు నీకు? యా, ఎందుకు తెలీదు? అన్నీ తెలుసు. బట్ రియాక్ట్ అవుతూ వెళ్తుంటే అది ప్రొలాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మనము అందరికీ క్లారిటీ ఇచ్చుకొని కూర్చోలేము. ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలంటే అవతల పర్సన్ అడిగే వాళ్ళు కరెక్ట్గా ఉంటే మనం క్లారిటీ ఇవ్వడంలో ఒక అర్థం ఉంటుంది. సో వాళ్ళే కరెక్ట్గా లేదు, ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి. తర్వాత ఇలా వేలెత్తి చూపిస్తే పట్టించుకోను నేను. అండ్ నాకు ఇంకొకటి బాధేసిందంటే కీర్తికి అసలు యాక్సిడెంటే కాలేదు అన్నారు. సో ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మందికి వెళ్తుంది కదా, మీరు ఏమనుకోకపోతే కెమెరాని కొంచెం ఇక్కడ జూమ్ చేయొచ్చా? మీకు ఇలా టచ్ చేస్తే కూడా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు రాడ్ ఉన్నాయి.
అండ్ దీన్ని కూడా తనకి యాక్సిడెంటే కాలేదు, అమ్మాయికి ఏం కాలేదు, తన ఆరాంసే ఉంది, తనకి పిల్లలు పుట్టుతారు. హౌ అనేది థర్డ్ పర్సన్ మాట్లాడడం వేరు, మన దగ్గర నుంచి చూసే వ్యక్తులు మాట్లాడడం వేరు. నాకు చాలా బాధేసింది ఈ మ్యాటర్లో. నేను ఇప్పుడు డాన్స్ రియాలిటీ షో ఎందుకు నాకు ఫస్ట్ వస్తుంది అవకాశం వస్తే, నేను ఎందుకు చెయ్యట్లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. ఇది ఇప్పటికి ఇబ్బంది పెడుతుందా? అఫ్ కోర్స్ నేను ఎక్కువసేపు నించోలేను. చాలాసేపు ఒక 1 hour 2 hours పైన నించుంటే ఇంత లావగా అయిపోద్ది కంప్లీట్. ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ సిస్టమ్ ఫుల్ లాక్ అయిపోయి, అండ్ నాకు స్పైనల్ కార్డ్ ఒకటి లేదు, స్ప్రింగ్ ఉంది. యాక్సిడెంట్ వల్లనే. సో ఎక్కువ సడన్లీ ఇలా వంగుంటానా, ఇలా నించోలేను, సెట్ చేసుకోవాలి నేను. ఆ స్ప్రింగ్ సెట్ చేసుకొని ఇలా, అది ఇప్పుడు స్ప్రింగ్ తెలుసు కదా, ఇలా కదులుతూ ఉంటాయి కదా, సడన్లీ వేస్తే మళ్ళీ మొత్తం ఫుల్ స్పైనల్ కార్డ్ కి ఇక్కడి నుంచి ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు. సో ఇంత స్ట్రగల్ ఉన్న వ్యక్తులు, వాళ్ళకి ఏం తెలియకుండా దగ్గర చూసారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు? చాలా బాధగా ఉంటుంది ఆ మ్యాటర్లు. మన దగ్గర పర్సన్, మరి చాలా దూరం కాదు. సో వాళ్ళకి ఏం చెప్తాము? ఇది అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తే, నాకు అట్లీస్ట్ వాళ్ళ మైండ్లో లేదురా, నేను ఇప్పటికైనా నేను సరిదిద్దుకోవాలి, అబద్ధం ఒకరి గురించి ఫుల్ కంప్లీట్గా తెలుసుకోకుండా మాట్లాడకూడదు. నాకు ఇవన్నీ స్టంట్ చేసి నేను ఒక 1 year సర్వైవ్ అవ్వగలను. లైఫ్ మొత్తం సర్వైవ్ అవ్వడానికి అవ్వదు. అదే ఒక 1 day ఓ పాపం అంటారు, 2 days ఓకే అరే పాపరే అంటారు, 3rd day అబ్బాయి అమ్మాయిది ఎప్పుడు కూడా ఉండేదని వాళ్ళ లైఫ్ చూసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే నేనే కదా ఉండాలి. సో నేను అలా నించుంటా, బట్ నేను దేనికి కూడా అంతగా పట్టించుకోను. బికాస్ పేరెంట్స్ లేని లైఫే చూసొచ్చాను. అప్పుడు అంత స్ట్రగల్లో ఉన్నప్పుడేనే ఇంకొకరి దగ్గర నాకు ఇవ్వండి అని అడగలేదు, అండ్ అప్పుడే అంత ఆలోచించలేదు. లైఫ్ని చాలా ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు నా నేమ్ని నేను నిలబెట్టుకున్నాను. ఐఎమ్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది మీకు తెలుసు. ఆమె రైట్ ఆర్ రాంగ్ ప్రతి ఒక్కటి తెలుసు. ఓపెన్ అంటే మీరు చెప్పారు ఓపెన్ గా మాట్లాడుకోవాలనేది. సో ఎక్కడ ఏంటి, ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు అన్నీ తెలుసు. బట్ నేను డే అండ్ నైట్ కష్టపడతాము, దానికి కూడా వెళ్ళాము. సో నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. స్ట్రగల్ ఇన్ని రోజులు అలా. ఇప్పుడు రీసెంట్ గా హాట్ టాపిక్ గానీ రీసెంట్ గా మాట్లాడుకుంటే అదే, ఎలా కొంటున్నారు రా కార్లు, ఎలా వస్తుంది చూస్తే. మరి శివం వాళ్ళకి రెగ్యులర్ గా మనలకి సీరియల్ కూడా ఉండదు. జస్ట్ థింక్ సీరియల్ కూడా ఉండదు, ఏదో ఒక షోలో ఏమైనా షోస్ ఉండవు, ఎలా వస్తున్నాయి? ఓకే ఇప్పుడు ఐడియా ఉందా? అదే అనుకున్నాను కదా, చాలా చెప్పాలనుకున్నది మనం అన్ని చెప్పుకోలేము. మీకు చాలా చెప్పాలంటది, యూ క్యాన్ షేర్. నాకు చెప్పాలంటది, బట్ అది మనకు మాత్రమే తెలుసు. యా, సో అలా ఉండుంటే ఈరోజు నేను పెద్ద బంగ్లా తీసుకొని ఎందుకు ఈ స్ట్రగల్ లైఫ్ కదా. సింపుల్, వాళ్ళు అదే అర్థం చేసుకుంటే దే ఆల్సో వెరీ హ్యాపీ లైఫ్ లో. కీర్తి గురించి 3 words లో డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం? షీ స్ట్రాంగ్, షీ హానెస్ట్, బ్రేవ్. యాక్సెప్టెడ్. రాత్రి పడుకునే ముందు యూజువల్లీ ఏం చేస్తావు? నేను లూడో ఆడతా. లూడో బ్యాచ్ అంటే ఇప్పుడు సో లూడో ఎల్స్ బాల్స్ గేమ్ వస్తాయి కదా, నాకు మిడిల్ నైట్ నిద్ర రాలేదంటే కూడా లేచి అది ఒకటి ఉండి ఇంకా కంప్లీట్ కాలేదు కదా అది కంప్లీట్ చేస్తూ ఉంటా నేను అది. అండ్ నార్మల్ గా ఏం లేదు, జస్ట్ నేను కార్తీక్ మాట్లాడుకుంటాము ఈ రోజులో ఏం జరిగింది, ఏం నెగటివిటీ ఉంది అలా, అంతే తప్ప అంత పెద్దగా ఏదో అంట ఏం లేదు.